వాళ్ళందరికీ కూడా నా యొక్క పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నానన్నా. మరి ఇంతకుముందు వక్తలందరూ కూడా మాట్లాడినరు. ఏందంటే మరి రేపు జరగబోయే ఎన్నికల్లో మరి ఏ విధంగా ముందుకెళ్దాము, గతంలో మన మంత్రి గారు ఏ విధంగా మనకు మున్సిపాలిటీ వరకు మన నాగారం కీసమండలి కాదు మన నియోజకవర్గానికి ఓటమి ఎరగని నాయకుడుగా మరి ఆర్నిషలు కూడా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఏ ఒక్క కార్యకర్త పిలిచినా, ఏ ఒక్క కాలనీ నుంచి ఒక మహిళ ఫోన్ చేసినా, ఒక ఎవరు తెలియని వ్యక్తి ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసి అయ్యా నేనున్నాను నేను చేస్తాను అని పని చేసినటువంటి వ్యక్తి మన గౌరవ మల్లారెడ్డి గారు. అట్లాగే మరి ఆర్నిషలు మన కాలనీలలో సమస్యలు ఉన్నా, అధ్యక్షుల వారికి ఇక్కడ సొసైటీలకు సంబంధించిన ఉన్నా, మొన్న జరుగుతున్నటువంటి ఎన్నికల్లో తన సొంత నిధులైనా కానీ వెచ్చించి మరి రోడ్లు వేయించడం జరిగింది. అట్లాగే గుళ్ళకు సంబంధించి గుళ్ళకు అక్కడ ఏవైతే నిర్మానుష్యంగా ఆగినటువంటి పాత గుళ్ళున్నా మిగతా కాలనీలలో గుళ్ళున్నా వాటికి కూడా తన వంతు సహాయం చేసిండు. అట్లాగే కాలనీకి సంబంధించి కాలనీ వెల్ఫేర్ సొసైటీలకు సంబంధించి వెల్ఫేర్ బిల్డింగ్లకు వాటికి కూడా తన సొంత నిధులతోటి, అంటే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కాదు, నేను కూడా ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఏ యొక్క మరి మిగతా చోట్ల చాలా అరుదుగా ఉంటారు. అందులో మన ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి వారు ఉంటారని మనం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అంటే ఈ విధంగా పనిచేస్తున్నటువంటి కుటుంబంలో ఎక్కడ కూడా రాష్ట్రంలో నలుగురు 5 మంది 10 మంది ఇంటోళ్ళు అందరూ కూడా పనిచేయరు. కానీ మన రాష్ట్రంలో సంబంధించి మన నియోజకవర్గానికి అటు కొడుకులు కోడళ్ళు మిగతా అన్నదమ్ములతో అందరూ కూడా పార్టీ కోసం ఇక్కడ ప్రజల కోసం ప్రజల క్షేమం కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మన మల్లన్న గారు. కాబట్టి అలాంటి వ్యక్తిని మన నియోజకవర్గానికి, ఎందుకంటే హైదరాబాద్కి అంతా కూడా మనమందరం కూడా అర్బనైజ్డ్గా ఉన్నాం కాబట్టి ఇక్కడ కాలనీలు విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి మనమందరం కూడా ఇంకా ముందు బాగా అభివృద్ధి చెందుతాం. కాబట్టి అభివృద్ధి చెందే వాళ్లకు అట్లాగే కొట్లాడి పనిచేసించే నాయకుడు ఇవాళ రాష్ట్రంలో కాదు దేశంలో ప్రపంచంలో మల్లన్న గురించి తెలియనివంటి ఏ వ్యక్తి లేడు. ఆయన ఏది మాట్లాడినా నిన్న మాట్లాడిన విషయం కూడా అన్ని పేపర్లలో ఏ విధంగా చెప్పిండు, ఏ విధంగా స్టేట్మెంట్ ఇచ్చిండు, ఎందుకంటే ఏ విధంగా కౌంటర్ ఇచ్చిండు, ఈ ప్రభుత్వము ఎట్లా చేస్తున్నది అన్న దాని మీద కూడా ఆర్నిషలు ఎండగట్టేటువంటి వ్యక్తి. కాబట్టి మనమందరం కూడా ఆయన అడుగుజాడలో నడుద్దాం. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మరి ఎంపీ గారు ఇంతకుముందుకే భద్రన్న అనౌన్స్ అంటున్నారు. అదేవిధంగా ఆయన గెలుపుకు మనం పనిచేద్దామని తెలియజేసుకుంటూ అన్న ఒక్కటి కార్యకర్తలు కొద్దిగా అసంతృప్తి, అంటే సంస్థాగతంగా క్రియాశీలకంగా పార్టీ నిర్మాణం గతంలో 10 సంవత్సరాల నుంచి జరగలేదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్ ఆ ఎలక్షన్స్ ప్రతి చోట అంటున్నారు. కాబట్టి తప్పకుండా ఈసారన్నా క్రియాశీలకంగా సంస్థాగతంగా పార్టీ నిర్మాణము మరి జరగాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే పార్టీకి కష్టపడేటువంటి కార్యకర్తలే, మరి కార్యకర్తలు ఉంటేనే కదా మేమందరము మీరందరూ మనమందరం ఉంటామన్నా. ప్లీజ్ దయచేసి కార్యకర్తల్ని ప్రతి ఒక్కరిని ఇక్కడ, ఎందుకంటే మహిళా సోదరు వల్లే చూడండి అన్న ఇంట్లో వంట వండుకొని ఈ ఒక మీటింగ్కి మరి ఎంతో మరి మేము ఉన్నాం, మా కౌన్సిలర్ గారు ఉన్నారు, మా చైర్మన్ గారు ఉన్నారు, మా అందులో నాయకులు ఉన్నారని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. కాబట్టి మనమందరం వారికి ప్రతి ఒక్క కార్యకర్తను మనం హక్కున చేర్చుకోవాలి. మనం అందరినీ కూడా మరి కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. కాబట్టి మేమందరం కూడా మీ యొక్క నియోజకవర్గంలో మీ దిశానిర్దేశంలో ఈ ఎన్నికల్లో కాదు ఇక 5 సంవత్సరాలు ఇక ఇక్కడి నుంచి కూడా మరి రాబోయే ఏ ఎన్నికలైనా పనిచేస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన కీసర ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. సభకు నమస్కారం. ఇంకా 25 నిమిషాలే నడుస్తుంది మీటింగ్, టైం వేస్ట్ చేయొద్దు. సభకు నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృత విజయోత్సవ సభకు విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ వ్యవసాయ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి అన్న గారికి, మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి అన్న గారికి, ప్రస్తుత ఎమ్మెల్యే గారికి, ఈరోజు పిలవగానే నాగారం మున్సిపాలిటీ, మళ్ళీ దమ్మాయిగూడ మున్సిపాలిటీ, మళ్ళీ కీసర మండల గ్రామ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రతి ఒక్క వార్డు మెంబర్లు అందరూ విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఈరోజు కార్యకర్తలు ఉంటేనే మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈరోజు మల్లారెడ్డి సార్ గారు మరోసారి కూడా విజయం సాధించడం చాలా గొప్ప విషయం. మీ అందరికీ తెలుసు, 4 వెంబడి పడ్డారు, అయినా సారు భయపడలే, మనం భయపడలే. వచ్చే రోజుల్లో కూడా భయపడవలసిన అవసరం లేదు. మనం వెనకాల మల్లన్న ఉన్నన్ని రోజులు కార్యకర్తలకు కూడా ఎటువంటి ఇబ్బంది జరగబోదు కూడా. ఈ వచ్చే 5 సంవత్సరాల తర్వాత కూడా మనమే రాజకీయంగా మన ముఖ్యమంత్రి కూడా మళ్ళీ వస్తారని కూడా ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసింది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. స్మార్ట్గా స్వీట్గా మాట్లాడిన ధన్యవాదాలు.